హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. మటన్ కర్రీ స్పైసీగా టేస్టీగా ఎలా చేయాలో లాస్ట్ వరకు చూడండి. ముందుగా కర్రీ కోసం ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ కలిపి పేస్ట్ తయారు చేసుకోండి. కుక్కర్లో ఆనియన్ పేస్ట్ వేసుకొని కొద్దిగా బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో మటన్ వేసుకోండి. మటన్ మొత్తం కలిపిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత కొద్దిగా మటన్ వేగాలండి. కొద్దిగా మూత క్లోజ్ చేసుకొని కొద్దిగా మటన్ బాగా ఆ పేస్ట్ అంతా దాంట్లో పట్టే వరకు మనం కొద్దిగా మూత వేసుకొని ఉంచుకోవాలి. చూసారు, కొద్దిగా ఉడుకుతుంది మటన్ బాగా. ఈ కర్రీలో కొద్దిగా పసుపు వేసుకోండి. కారం మీకు నచ్చినంత వేసుకోండి, మీకు తగినంత వేసుకోండి. దాని తర్వాత సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకొని బాగా మటన్కి బాగా పట్టి వరకు కలపండి. మీకు చిన్న టిప్ చెప్తానమాట. ఏంటంటే అందరూ నార్మల్ వాటర్ వేసేస్తారు, మటన్ ఉడకదు కదా. కొద్దిగా వేడి నీళ్ళు ఉంటాయి కదా, వేడి నీళ్ళు వేస్తే మటన్ మెత్తగా బాగా ఉడుకుతుందండి. వేడి నీళ్ళు వేసుకోండి. సిక్స్ విజిల్స్ రావాలండి. 6 విజిల్స్ అయితే మటన్ కర్రీ రెడీ అయిపోద్ది. చూసారా, మటన్ కర్రీ రెడీ అయిపోయింది. బాగుంది కదా. కొత్తిమీర ఉంటే వేసుకోండి. మా ఇంట్లో కొత్తిమీర లేదు కాబట్టి వేసుకోలేదు. కొత్తిమీర వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.